హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అరవలి టెక్నాలజీస్. మై సెల్ఫ్ కంచం శ్రీజ. సో బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసేద్దాం. మనకి ఎలిజిబిలిటీ కావచ్చు, లేదంటే డ్యూరేషన్ అండ్ మనకి ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, మనం బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ అనేది కంప్లీట్ అయిపోయాక ఎలాంటి జాబ్ రోల్స్ ఉంటాయి అండ్ మనకి హయ్యర్ స్టడీస్ ఏముంటాయి. సో ఇవన్నీ అయితే డిస్కస్ చేసేద్దాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసండి. అప్పుడే మీకు బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ అంటే ఏంటి అనే క్లారిటీ అయితే వస్తుంది. సో మనకి బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ చూసుకుంటే అయితే ఇది వచ్చేసి 3 years అండర్ గ్రాడ్యుయేటెడ్ కోర్స్. అండ్ అలాగే మనకి ఏంటంటే బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ హాన్స్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి అయితే మనకి 4 years కోర్స్. సో బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ చేయడానికి ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకి ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి. అండ్ మనకి ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకున్న వాళ్ళు బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ చేయొచ్చు అంటే ఇంటర్మీడియట్లో మనము ఎంపీసీ తీసుకున్నా లేదంటే బైపీసీ తీసుకున్నా కూడా బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ అనేది చేయొచ్చు. ఎందుకంటే సో దీంట్లో మనకి చూసుకుంటే మ్యాథ్స్ అనేది ఉంటుంది, బయాలజీ అనేది ఉంటుంది కాబట్టి ఈ 2 groups తీసుకున్నా కూడా మీరు ఎలిజిబుల్. అండ్ మనకి బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ చేయడానికి ఇంటర్మీడియట్లో మనకి 50 to 60% మార్క్స్ అనేటివి అయితే ఉండాలి. సో అప్పుడే మనం బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ అనేది చేయొచ్చు. అండ్ అలాగే మనకి ఏంటంటే బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ చేయడానికి అడ్మిషన్ ప్రాసెస్ చూసుకుంటే అయితే డైరెక్ట్గానే జాయిన్ అవ్వచ్చు. బట్ కొన్ని యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వాలంటే మాత్రం వాళ్ళైతే మనకి ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తుంటారు. దాంట్లో క్వాలిఫై అయితేనే మనం బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ అనేది యూనివర్సిటీస్లో అయితే చేయొచ్చు. అండ్ మనకి బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది చూసేద్దాం. ఇంట్రడక్షన్ టు ఫారెన్సిక్ సైన్స్ ఉంటుంది, క్రైమ్ అండ్ సొసైటీ ఉంటుంది, క్రిమినల్ లా ఉంటుంది, ఫారెన్సిక్ సైకాలజీ ఉంటుంది, ఫారెన్సిక్ కెమిస్ట్రీ ఉంటుంది, ఫారెన్సిక్ ప్యాథాలజీ ఉంటుంది, టాక్సికాలజీ ఉంటుంది. సో ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకైతే ఈ బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్లో అయితే ఉంటాయి. సో మనకి ఎలాంటి జాబ్ రోల్స్ ఉంటాయి, వన్స్ మనం బీఎస్సీ ఫారెన్సిక్ అనేది కంప్లీట్ అయిపోయాక ఎలాంటి జాబ్ రోల్స్ ఉంటాయి అనేది చూసేద్దాం. ఫారెన్సిక్ సైంటిస్ట్ ఉంటుంది, ఫారెన్సిక్ అనలిస్ట్ ఉంటుంది, క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేటర్ ఉంటుంది, లేదంటే మనకి డిజిటల్ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ ఉంటుంది. సో ఇలాంటి జాబ్ రోల్స్ అన్నీ కూడా మనకి వన్స్ మనం బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ అనేది కంప్లీట్ చేశాక అయితే ఉంటాయి. సో శాలరీ అనేది చూసుకుంటే మనకి 3 lakhs to 5 lakhs per annum అయితే ఉంటుంది. అండ్ మనకి హైయర్ స్టడీస్ అనేటివి చూసుకుంటే అయితే మనము ఎంఎస్సీ ఇన్ ఫారెన్సిక్ సైన్స్ అనేది చేయొచ్చు, టెక్ ఉంటుంది, ఎంఫిల్ ఉంటుంది. సో ఇలాంటి హైయర్ స్టడీస్ అన్నీ కూడా మనకి బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ అనేది కంప్లీట్ అయిపోయాక ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి బీఎస్సీ ఫారెన్సిక్ కోర్స్ యొక్క డీటెయిల్స్. సో దీంట్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మీకు దేని గురించి అయినా డీటెయిల్గా కావాలనుకుంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎడ్యుకేషన్కి రిలేటెడ్ అయిన వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.